ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వైజాగ్లో కుంపటి రాజుకుంటోంది. రోజు రోజుకి అది బాగా ఫైర్ అవుతుంది అనేటువంటి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. సో ఈ పంచాయతీ ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళిందంట. మరి ఢిల్లీ పెద్దలు ఎవరు వైజాగ్ వచ్చి ఎవరు ఈ కుంపటిని ఆర్పేయటువంటి అవకాశం ఉంది, లేకపోతే ఢిల్లీలోనే ఆర్పేస్తారా ఏంటి? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని, అభిప్రాయాన్ని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే రావు. నమస్తే. సో వైజాగ్లో కుంపటి రోజు రోజుకి రాజుకుంటోంది. సో ఈ పంచాయతీ అనేది ఇప్పుడు ఢిల్లీ వెళ్ళింది అని అంటున్నారు. సో ఢిల్లీ వెళ్తే ఢిల్లీ పెద్దలు అక్కడే ఆర్పేస్తారా, లేకపోతే వాళ్ళే వైజాగ్ వచ్చి ఇక్కడ కుంపటిని ఆర్పేస్తారా? అసలు ఏంటి, ఎందుకు ఈ కుంపటి వచ్చింది, ఎవరి వల్ల? వాస్తవంగా అక్కడ కుంపటి రాజేయాల్సినటువంటి అవసరం లేదు, కానీ రాజేశారు. ఎవరు రాజేశారు, ఎందుకు రాజేశారు, వాళ్ళ లక్ష్యం ఏంటి? యాక్చువల్గా బీజేపీకి సంబంధించినటువంటి జీవీఎల్ నరసింహారావు అక్కడ వైజాగ్ నుంచి పోటీ చేయాలి అనేటువంటి ఒక ప్రయత్నం చాలా కాలంగా చేస్తూ ఉన్నారు. చేస్తూ ఉన్నటువంటి క్రమంలో ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి. ఎలక్షన్లో కూటమి అనేది ఏర్పడింది. బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి ఏర్పడింది. అక్కడ బలమైనటువంటి అభ్యర్థి తెలుగుదేశం పార్టీకి ఉన్నారు, బాలకృష్ణ చిన్నల్లుడు, భరత్ని కాదని చెప్పి అక్కడ బీజేపీకి అసలు ఇచ్చేటువంటి అవకాశం ఉందా? లేదు. అది ఆ విషయం తెలిసి కూడా ఇంకా కూడా లెటర్లు రాస్తూ ఎవ్రీ డే అనేక మంది చేత లెటర్లు రాపిస్తూ ఆయన రాస్తూ విశాఖపట్నం నుంచి బీజేపీయే పోటీ చేయాలి, విశాఖపట్నం నుంచి బీజేపీ అభ్యర్థి రంగంలో దిగాలి, బీజేపీ ఖచ్చితంగా గెలిచేటువంటి అవకాశం ఉంది, ఇలాంటివన్నీ కూడా ప్రతిరోజు ఇంకా కూడా ఢిల్లీకి లెటర్ల రూపంలో రాస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జీవీఎల్ నరసింహారావు ఎందుకు ఆ విధంగా చేస్తున్నారు అని అంటే, యాక్చువల్గా జీవీఎల్ నరసింహారావు మీద కానీ, లేదంటే విష్ణువర్ధన్ రెడ్డి మీద కానీ, లేదా వీర్రాజు మీద కానీ, వీళ్ళ మీద ఇంకొక అతను మాధవ్, వీళ్ళ మీద ఏంటంటే ఒక అపవాదం అనేది ఉంది మొదటి నుంచి. బీజేపీలో రెండు వర్గాలు, ఒకటి జగన్మోహన్ రెడ్డి వర్గం, రెండు చంద్రబాబు నాయుడు వర్గం, మూడు బీజేపీ వర్గం, ఇట్లా మూడు భాగాలుగా ఉంటుంది ఆ పార్టీలో. సహజంగా కొంచెం లోతుగా అబ్జర్వ్ చేసి పరిశీలిస్తే కనుక బీజేపీలో, ఆంధ్రప్రదేశ్ బీజేపీలో ఎస్పెషల్లీ. అంతకుముందు కన్నా లక్ష్మీనారాయణ ఉన్నప్పుడేమో చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా బీజేపీ ఉంది అని చెప్పి ఒక ప్రచారం చేశారు. ఈ బ్యాచ్ ఎవరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులుగా ఉన్నారు అని అపవాదాన్ని ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు. అప్పుడు వాస్తవంగా 2014లో ఢిల్లీలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. అలాంటప్పుడు కూటమి, అప్పుడు జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ, అలాంటప్పుడు కలిసే ఉంటారు కదా, దాన్ని కూడా ఆక్షేపించేటువంటి వాళ్ళు. సరే, ఆ తర్వాత ఏం జరిగింది, 2018లో కూటమి విడిపోయింది. విడిపోయిన తర్వాత అప్పుడు వీళ్ళ రాజ్యం బాగా విస్తరింపజేసేటువంటి ప్రయత్నం చేశారు. చేసినటువంటి క్రమంలో కన్నా లక్ష్మీనారాయణ మీద అనేకమైనటువంటి కంప్లైంట్స్ చేయటం జరిగింది. కన్నా లక్ష్మీనారాయణని ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా తొలగించి ఆయన ప్లేస్లో సోమవీర్రాజుని పెట్టారు. సరే, సోమవీర్రాజుని పెడితే ఆయన పార్టీని ముందుకు తీసుకెళ్లారా, బలోపేతం చేశారా పార్టీని అని అంటే, జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అది వింటూ వచ్చారు ఆయన. దానికి కారణం ఏంటి, 2019 నుంచి 2019 ఎన్నికల ముందు నుంచే 2019 ఎన్నికల ముందు నుంచే నరేంద్ర మోడీతోటి, బీజేపీతోటి కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడిచింది, జగన్మోహన్ రెడ్డి నడిచారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా నరేంద్ర మోడీని కాదని, అమిత్ షాని కాదని ఒక్క పని కూడా నేను చెయ్యలేను అని చెప్పి ముందే చెప్పేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి పరిస్థితుల్లో అదే జగన్మోహన్ రెడ్డికి మద్దతు పలుకుతూ సోమవీర్రాజు అనుసరిస్తూ వచ్చారు. దాంతో బీజేపీ బలహీనపడుతుంది. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అసలు ఉనికినే కోల్పోయేటువంటి ప్రమాదం ఉందని చెప్పేసి వ్యతిరేకమైనటువంటి బ్యాచ్ లెటర్లు రాయటం, కంప్లైంట్ చేయటం మొదలుపెట్టారు. దాంతో వీర్రాజుని ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా తొలగించేసి అర్ధాంతరంగా ఆ ప్లేస్లో పురంధరేశ్వరిని తీసుకొచ్చారు. పురంధరేశ్వరి ఇప్పుడు ఏపీ బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్నారు. ఆవిడ వివాద రహితంగా పనిచేస్తూ ఉంటారు. ఆమె మీద కూడా కంప్లైంట్ చేయటం అనేది మొదలుపెట్టారు కొంతమంది. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే, ఎన్నికల క్రమంలో పొత్తు అనేది కుదిరింది. పొత్తు కుదిరిన తర్వాత సీట్ల షేరింగ్ కూడా వచ్చింది. ఆ సీట్ల షేరింగ్లోనే ఇప్పుడు 6 ఎంపీ స్థానాలు బీజేపీకి కూడా జరిగింది. ఈ 6 ఎంపీ స్థానాల్లో ఏ స్థానాలు అని చెప్పి ఒక క్లారిటీ కూడా రావడం జరిగింది. విశాఖ తెలుగుదేశం పార్టీకి వెళ్ళింది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని కూడా ప్రకటించారు, ప్రచారం కూడా చేసుకుంటున్నారు. అలాంటప్పుడు పొత్తు ధర్మం ప్రకారం, పొత్తు ధర్మాన్ని అనుసరించి అక్కడ తెలుగుదేశం పార్టీకి అభ్యర్థికి ఇబ్బంది కలగకుండా సపోర్ట్ చేస్తూ, మద్దతు పలుకుతూ ప్రచారం చేయాలా, లేదంటే లెటర్లు రాసి ఇప్పటికి కూడా డిస్టర్బెన్స్ చేస్తూ వైజాగ్ అనేది ఇంకా బీజేపీకి కావాలని చెప్పి పట్టుబట్టాలా?
కూటమి ప్రకారం ఆ చట్ట పొత్తు ధర్మం ప్రకారం అయితే సపోర్ట్ చేయాలి. కానీ అందుకు విరుద్ధంగా లెటర్లు రాయిస్తున్నారు. ఆ లెటర్ రాయిస్తుంది ఎవరు? జీవీఎల్ నరసింహారావు రాయిస్తున్నారు. ఆయనకి ఏదో వైజాగ్లో పోటీ చేయాలనేటువంటి ఒక ఆలోచన, వైజాగ్ నేను చాలా చేశాను అని చెప్పి ఆయన ప్రచారం చేసుకుంటూ, ఓన్ ప్రచారం చేసుకుంటూ, తనకి అభ్యర్థిత్వాన్ని ఇస్తే నేను పోటీ చేస్తాను, అక్కడి నుంచి గెలుస్తానని చెప్పి ఇప్పటికీ కూడా ఆయన ప్రయత్నాలు చేస్తూ అనేక మంది చేత, బీజేపీ వాళ్ళ చేత లెటర్ రాయిస్తూ మొదలుపెట్టారు. దీంతో నడ్డా దగ్గర లెటర్ల యొక్క విస్తృతి పెరిగింది, సంఖ్య కూడా పెరిగింది. ఆ లెటర్లన్నీ పరిశీలించిన తర్వాత నడ్డా అసలు ఏంటి వైజాగ్లో ఏం జరుగుతుంది అనే దాని మీద ఒక సమీక్ష చేశారు అని చెప్పి తెలుస్తుంది. ఢిల్లీలో సమీక్ష చేసినటువంటి క్రమంలో అక్కడ అసలు మార్చేటువంటి అవకాశం ఉందా అభ్యర్థిని, తెలుగుదేశం పార్టీని కాదని బీజేపీ అభ్యర్థిని పెట్టేటువంటి అవకాశం ఉందంటే ఎట్టి పరిస్థితుల్లో లేదు. అక్కడ బలమైనటువంటి అభ్యర్థి భరత్ ఉన్నాడు. ప్లస్ గత ఎన్నికల్లో చాలా స్వల్ప ఓట్ల తేడాతోటి ఓడిపోయాడు. ఆ రోజున జనసేన పార్టీ భారీగా చీల్చింది ఓట్లు. కానీ ఈసారి అక్కడ జనసేన, తెలుగుదేశం పార్టీ అలాగే బీజేపీ పొత్తు ఉంది కాబట్టి డ్యామ్ షూర్గా కొన్ని లక్షల ఓట్ల మెజార్టీతోటి భరత్ గెలిచేటువంటి అవకాశం ఉంది అని చెప్పి రిపోర్ట్స్ ఉన్నాయి. అయినప్పటికీ కూడా పదే అక్కడ ఉన్నటువంటి కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కోర్టులతో పాటు ఇప్పుడు ఈయన కూడా కొన్ని లెటర్లు రాస్తూ అది మార్చేసి బీజేపీ తీసుకోవాలి, బీజేపీ తీసుకుంటే బెటర్ అనేటువంటి యాంగిల్లో ప్రజలు ఇప్పటికీ కూడా తీసుకొస్తున్నారని చెప్పి తెలుస్తుంది. ఆ ప్రజలు ఎందుకు తీసుకొస్తున్నారని అంటే ఇప్పుడు రఘురామకృష్ణరాజు విషయంలో ఏం చేయాలనే తర్జన పడుతున్నటువంటి క్రమంలో ఒకవేళ రఘురామకృష్ణరాజుకి బీజేపీ అడ్జస్ట్మెంట్ చేస్తే చంద్రబాబు నాయుడు అడ్జస్ట్మెంట్ చేయమని చెప్తున్నారు కాబట్టి అలాంటి అడ్జస్ట్మెంట్లు చేసినప్పుడు వైజాగ్ని కూడా అడ్జస్ట్మెంట్ చేయాలి అనేటువంటి ఒక ప్రపోజల్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బీజేపీలో ఉన్న కోవర్ట్లు ప్రయత్నం చేస్తున్నారు. అది పెద్ద డిస్టర్బ్గా మారింది. ఢిల్లీలో నడ్డా బీజేపీ జాతీయ అధ్యక్షుడు, ఆయన దగ్గర ఈ పంచాయతీ నడుస్తూ ఉంది. ఆ పంచాయతీ అసలు నడవాల్సిన అవసరం లేదు, కానీ నడుపుతున్నారు అని అంటే బలహీనపరచడానికి, జగన్మోహన్ రెడ్డికి మేలు చేకూర్చడానికి ఒక టీము, బీజేపీలో ఉన్నట్టు ఒక టీము పనిచేస్తూ ఉంది అనేటువంటి ఒక ఆరోపణలు తొలి రోజుల నుంచి వినిపిస్తున్నాయి. వాటికి బలం చేకూరేలా ఇప్పుడు పంపించినటువంటి లేఖలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. వాస్తవంగా ఇప్పుడు అవసరం లేదు, అవసరం లేకపోయినా కానీ ఈ డిస్టర్బెన్స్ని తెర మీదకి తీసుకురావడం ద్వారా చూస్తే పొత్తు ధర్మం పాటించట్లేదు అనే కదా బీజేపీ వైజాగ్లో. సో మరి ఇప్పుడు మిగిలిన పార్టీలు ఏవైతే ఉన్నాయి కూటమిలో అవి కోపడతాయా లేకపోతే ఏం చేస్తాయి? సో పొత్తు ధర్మం అనేది పాటించాలి, ఇష్టం ఉన్నా లేకపోయినా పొత్తు ధర్మం అనేది పాటించాలి. పొత్తు ధర్మాన్ని పాటించేటువంటి ప్రయత్నం లేనప్పుడు పార్టీలో క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు లేఖలు రాశారు, నడ్డా దగ్గర లేఖలు ఉన్నాయి, లేఖలు పరిశీలిస్తూ ఉన్నారు. లేఖలు పరిశీలించిన తర్వాత చాలా క్లియర్గా చెప్పారు ఇప్పుడు ఎలాంటి సర్దుబాట్లు ఉండవు, అన్నీ అయిపోయాయి, ఫైనల్ అయిపోయింది, ఆల్రెడీ నోటిఫికేషన్ కూడా వస్తుంది, ఎలక్షన్కి సంబంధించి షెడ్యూల్లో ఉన్నాము, ఆల్రెడీ ఎలక్షన్ కోడ్ ఉంది, ఇలాంటి పరిస్థితులు ఈ డిస్టర్బెన్స్ చేయొద్దు అని చెప్పి వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. సో కాబట్టి ఇకనైనా సరే జగన్మోహన్ రెడ్డికి పరోక్షంగా సహకారం అందించేలాగా కూటమిలో ఉండేటువంటి బీజేపీ నేతలు కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు వ్యవహరించకుండా ఉంటే బాగుంటుంది అనేది ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ఒక సీరియస్ వార్నింగ్గా కూడా ఇప్పుడు బీజేపీలోనే చర్చ జరుగుతుంది, సీరియస్ చర్చ అయితే జరుగుతోంది. సో దీంతో మరి ఫుల్ స్టాప్ పెడతారా లేదా వాళ్ళు ఇంతటితోటి ఇంకా దాన్ని కొనసాగిస్తారా అనేది చూడాలి మనం. ఓకే, సో మరి వైజాగ్లో రాసుకున్నటువంటి ఆ కుంపటి ఎప్పుడు ఆరిపోతుంది, ఎలా ఆరిపోద్ది అనేది చూద్దామండి. బీజేపీ నాయకులు ఏం చేస్తారు అనేది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us, CS రావు గారు. థ్యాంక్ యూ.